ఏమండి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అలీ గారు. మీకు కానీ బెస్ట్ డెబ్యూ ఫీమేల్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి ఇస్తారు? నేను సావిత్రి గారు, కన్నాంబ, సమంత, కాజలు ఇలాగ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళని గుర్తుకొచ్చి తీసుకొచ్చే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని జ్యూరీలో పెట్టలేదు. యా, నెక్స్ట్ ఇస్ ద అవార్డ్ ఫర్ కాన్ఫిడెంట్ గ్రూప్ బెస్ట్ డెబ్యూ ఫీమేల్ Telugu and the nominees are SIIMA 2016 Confident Group Best Debutant Female. And to present this award, we'd like to call on stage Huma Qureshi and Dr. Roy. Good evening, everyone. Namaskaram. Debut awards are very, very scary and very, very special. I just remember in 2012 how I felt being on the other side. So this is an honor. And the SIIMA for Confident Group Best Debutant Female Telugu goes to Pragya Jaiswal for Kanchi. Andarki namaskaram. Good evening, everyone. It's an absolute pleasure to be here tonight, and thank you so much, SIIMA, for this very, very special award. It makes it a third this month, and I can't be more grateful. It was always a dream, but I didn't know that it's going to come true this soon and this fast, and with so many awards in 1 month. Thank you so much, Krish, the director of our film, for believing in me, for inspiring me, and for pushing all of us to do our best. Thank you, Rajiv, for being such a wonderful producer. Thank you, Varun. You were lovely. Thank you to the entire team of Kanche, Eshu, Baba, Satya. I share this with you all. Thank you, all of you, for watching our film, for loving our film. Thank you to my family, my parents, my sister, who've been by my side throughout. And thank you, all of you. Have a great evening. సో అలీ గారు, ఒక మంచి హీరో కావాలంటే ఏం చేయాలండి? ముందు హీరోగా ఒక సినిమా చేయాలి. బా మరి పంచా లేదు, సూటు ఇక్కడే కొన్నా. బాబా సరే, కొత్తగా వచ్చే హీరోలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హీరోయిన్ వల్ల పడకూడదని చెప్తున్నాను. మీతో ఏం మాట్లాడినా ప్రాబ్లమే అండి బాబు. అంటే ఏం లేదమ్మా, అంటే ఫస్ట్ సినిమా చూడగానే కొంచెం ప్రేమ చూపిస్తారు, ఆ కెమిస్ట్రీ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు మీకు ఏమైనా జరిగాయి అలాంటివి? జరిగింది, ఇంకా ఇక్కడే ఉంది. అబ్బో, అక్కడ ఉన్నారు కాబట్టి అలా వేస్తారనమాట. అది చూడండి, అబ్బో అని ఆవిడ కూడా మొహం తిప్పేసుకుంది, అర్థమైపోయింది అనమాట ఇక్కడ. ఓకే, సో ద నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ బెస్ట్ డెబ్యూటాంట్ మేల్ తెలుగు and the nominees are 2016 Best Debutant Male. And to present this award, we'd like to call on stage Vikram and Shruti Hassan. Hi Singapore. Andarki namaskaram. Good show, guys. SIIMA for Best Debutant Male Telugu goes to Akhil Akkineni for Akhil. లాస్ట్ టైం మా టీవీ అవార్డ్స్ చిరంజీవి గారి చేతుల నుంచి అవార్డు తీసుకోలేకపోయాను. సో ఐఎమ్ హ్యాపీ టు టేక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, సార్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద తెలుగు ఇండస్ట్రీ. మెగాస్టార్ ఇస్ బ్యాక్. ఫస్ట్ సినిమా అనేది రిజల్ట్ ఇటు అటు పోయినా నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ యూ టేక్ బ్యాక్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ వినాయక్ గారు, సుధాకర్ రెడ్డి గారు, నితిన్, మై హోల్ టీమ్, సాయిషా, ద హోల్ టీమ్ ఆఫ్ అఖిల్. వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఫిల్మ్. My whole family for the support and all the film industry who supported me. Thank you so much. I miss my grandfather very much today. A&R lives on. Thank you very much.
ఓ అఖిల్ అఖిల్ హోల్డ్ ఆన్ ఏం స్పీడ్గా మాట్లాడి వెళ్ళిపోతున్నావు. నేను లండన్కి ఒక 10 రోజులు వెళ్ళొస్తే డెక్కన్ క్రానికల్ ఫ్రంట్ పేజ్ న్యూస్లో ఏంటో అర్థం కాలేదు. ఆ న్యూస్ చదివి చాలా బాధపడుతూ ఒకరు నీతోటి మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. ఉండు అక్కడే. వెల్కమ్ మిస్టర్ బ్యాక్ స్టేజ్. అదిగో ఆగక్కడ. I wasn't informed of this. I'm getting scared. కంగ్రాచులేషన్స్, బెస్ట్ డెబ్యూ వచ్చిందంటగా. థ్యాంక్ యూ రానా గారు. బాగున్నారా? వయసు ఎంత బంగారం ఉన్నది? ఎందుకు 22. ఎందుకు అన్న? ఏ సైజ్ చూసి భయపడకు, స్ట్రాంగ్గా చెప్పాకిల్, మేము ఉన్నాం నీతో. 22 అంట. నాకు 32 వచ్చింది అబ్బాయి. నాకే పెళ్ళి అవట్లేదు. కంగారు ఎందుకు చిన్నపిల్లలకి? అది తెలుసా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐడియా ఉన్నాడా? చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ బా. పెళ్ళైన వెంటనే ఏం చేశాడంటే వైఫ్ ఎనిమి అయినసరికి కట్ చేసి ఫ్రెండ్స్ మార్చేసాడు. నువ్వు అలా చేస్తావా చేయవా? ఏంటి ఫ్రెండ్స్ మార్చేసి. నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా. కజిన్స్ కదా, కజిన్స్. ఏదో హాఫ్ బ్రదర్. నా హాఫ్ బ్రదర్గా ఉంటానా? కట్ చేస్తావా? లేదు, నువ్వు బాగా లెంత్లో ఉన్నా, నేను కట్ చేస్తా. ప్రామిస్. Thank you, Akhil. Thank you so much. He got so red. Look at his face. He's going to get even more red. Next award is South Indian Sensation of the Year. And the winner is... SIIMA for South Indian Sensation of the Year goes to... Sudhir Babu. SIIMA అవార్డ్స్ నా ఫిల్మ్ కెరియర్ ఒకటే ఇయర్లో స్టార్ట్ అయినాయి. సో 5th year ఆఫ్ SIIMA అంటే నా కెరీర్ కూడా 5th year. సో ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్. ఏదైనా అవార్డు రావడమే సెన్సేషను. అందులో సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు రావడం అంటే సెన్సేషన్లా అనిపిస్తుంది. సో అండ్ ఐ థ్యాంక్ SIIMA ఫర్ దిస్ అవార్డ్. నాకు టాలీవుడ్లోకి రావాలని ఒక చిన్న కళ, అక్కడ నుంచి బాలీవుడ్లోకి వెళ్ళాలని ఒక పెద్ద కళ. ఆ పెద్ద కళలో అప్పుడప్పుడు బాలీవుడ్లో ఆఫర్స్ కోసం వెతుకుంటున్నట్టుగా వచ్చాయి. కానీ రియల్ లైఫ్లో చూస్తే అక్కడ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ బాలీవుడ్ నుంచి నా కోసం రావడం డ్రీమ్లోనే ఇంకో డ్రీమ్లో అనిపిస్తుంది. అండ్ దిస్ అవార్డ్ ఇస్ ఫర్ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నాలాగా కళలు కంటున్న అందరికీ. మనం ఎవరికి తక్కువ కాదు బ్రదర్. జస్ట్ డ్రీమ్ బిగ్. థ్యాంక్ యూ. Thank you, Vikram. Thank you, Shruti. Thank you, Manju. So next up is a special, very special tribute to S. Janaki Garu. What a career, what a life, what a voice. ఆవిడ గురించి మాట్లాడడానికి నేను సరిపోను. So I'd like to call upon stage Sai Kumar గారిని. Please welcome Sai Kumar గారు. కొందరికి పాట జీవితం అవుతుంది, కానీ ఒక్కరికి మాత్రం జీవితమే పాట అయ్యింది. సిరిమల్లె పువ్వు ఆ గాత్రంలో ఇంకా అలాగే ఉంది. 16 ఏళ్ల వయసు సినిమాకే 38 ఏళ్ళు వయసు వచ్చింది. అయినా ఆ గొంతుకు మాత్రం ఇంకా 16 ఏళ్లే. పాటల తోటలో పరమళించిన కల్పవల్లి మా జానకి తల్లి, నైటింగేల్ ఆఫ్ సౌత్ మన జానకి గారిని వినమ్రంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మా, as a tribute to S. Janaki Garu, we're going to have the one and only fabulous Usha Othub give it up for her, people. Namaskar, Namaskaram, Sat Sri Akal, Salam Alaikum to everybody. How proud and privileged I feel to be here in front of all my fraternity from all over the South, and of course, Mr. Kabir Bedi also representing the North. After seeing that AV, even otherwise, all of us feel this way about this amazing singer, S. Janaki Amma. Such a beautiful human being, more than anything else. She's touched everybody's heart and soul, not just in the south of India, but also in Bombay. What can I say except from all of us, we love you.
நிஜமாவே நான் எப்பவுமே ஃபோன் பண்ணுவேனே. I keep phoning her up ever so often just to wish her and wish her good health so that she remains with us. And her lovely, lovely music will make us all happy. I had plenty more smart things to say, but it's all gone after seeing her. அங்கே வந்து நமஸ்காரம் பண்ணோம் உங்களுக்கு. Ladies and gentlemen, help me to sing a tribute to this amazing human being. Nobody in the world can sing like her. Nobody in the world can sing like her. But then we can all love and appreciate her and thank the Lord that we have her music with us. Ladies and gentlemen, with all my humility, I'm here in front of all of you in the SIIMA sari to say thank you to Vishnu and his team and the entire SIIMA people and our fraternity for giving me this great, great honor. Thank you, Ma. உங்க மாதிரி யாருமே இல்லை இந்த உலகத்தில். Thank you for being here. Now, I don't want to get so emotional and I don't know what to say, but I guess being a singer who has loved her so much and all the people in Bengal who follow you, every singer has followed your singing, really. Night club le vandu unga paattu paaduvena. And even when I sing your song, nobody can sing like you, but when I sing it like myself, people love it. And it's only because you've done the song. Ladies and gentlemen, let's enjoy her music. ఇదయ్యో అందమునే దాచలేను పదయ్యో. அங்க மட்டும் கட்டினா போருமா? இங்கே உண்டு. நன்னா பாடினேன் நானா? ரொம்ப நல்லா பாடிருக்கீங்க. ஐயோ, வெரி நைஸ், லவ்லி. எனக்காக ஒரு பாட்டு பசங்கள பாடுங்க. டான்ஸ் கூட ரொம்ப நல்லா பாடிருக்காங்க. எனக்காக ஒரு பாட்டு பாடுங்க நீங்க. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. എല്ലാവർക്കും വണക്കം. എല്ലാവർക്കും നമസ്കാരം. പക്ഷേ ഇവിടെ മലയാളികൾ ആരും ഇല്ല അല്ലേ? ഞാനുണ്ടല്ലോ. ഉണ്ടോ? മലയാളികളും തമിഴിയൻസും ടുമാറോ. Doesn't matter. We are here all the time. நம்ம எல்லாம் பாரத்வாசி தானே. என்னுடைய சாங்ஸ் எல்லாம் நீங்கள் இப்போ ரொம்ப பிரமாதமாக பாடினீங்க. தேங்க்யூம்மா. இன்னும் நான் பாடுறதுக்கு ஒன்றுமே கிடையாது. ப்ளீஸ் பாடுங்க நம்மளுக்காகவே. உங்கள் ஃபேவரட் பாட்டு? குஷ்பு பாட்டு பாடுவேன். సుహాసినికి ఫస్ట్ పిక్చర్ నేనే పాడాను, ఫస్ట్ పాட்டு. அப்புறம் ராதிகாக்கு ஃபஸ்ட்டு பாட்டு நானே பாடினேன். శ్రీప్రియాకు ఎన్నో పాటలు పాడాను. శ్రీప్రియాకు కూడా మంచి పాపులర్ సాంగ్స్. ராதிகாக்கு మంచి ఒక పాట கண்ணன் வந்து பாடுகின்றான். கண்ணன் வந்து பாடுகின்றான் காலமெல்லாம் కన్నిల్ ఎన్న కోపం ఎన్రాన్ కాదల్ సొన్నాన్. ఈ పాట తను సొంతంగా, కొరియోగ్రఫీ ఎవరు డాన్స్ డైరెక్టర్ చేయలేదు. స్టేజ్లో తనే షూటింగ్లో ఆటోమేటిక్గా తనకి ఏం తోస్తుందో అది ఆ రకంగా డాన్స్ చేసింది. గ్రేస్ఫుల్గా చాలా బాగా చేసింది.
ఆ పాటకి అంత అందం వచ్చిందంటే రాధిక కారణం. తెలుగులో కూడా ఉంది, ఇది డబ్బింగ్ చేశారు, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. రెండు తోకల పిట్ట తెలుగులో, రెట్టయివాళ్ కురువి తమిళ్. రాధిక డిడ్ వెరీ నైస్, గ్రేస్ఫుల్లీ. ఎంతోమంది ఆర్టిస్టులకి నేను పాడాను. చిరంజీవి గారి పిక్చర్లు అయితే లెక్కలేనన్నే పాడాను. రాధిక గొప్పగా చెప్పుకుంది కొన్ని పిక్చర్లే, కానీ అంతకంటే ఎక్కువ పిక్చర్లు నేను చిరంజీవి గారి పిక్చర్లు నేను పాడాను. మీ ఇద్దరికి డ్యూయెట్లు కూడా ఎన్నో పాడాను. సంతపొతుల కాడ పాట కూడా నో కొరియోగ్రాఫర్, Only one day, half day. Chiranjeevi and myself we choreographed the song and did the song. ఖుష్బూకు ఎన్ని పాటలు, చాలా పాటలు పాడాను. ఖుష్బూకు, సుహాసినికి ఎన్నో పాటలు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తనే పాడేసింది నేను పాడిన పాట. కన్నడంలో కూడాను సుహాసినికి చాలా పాటలు పాడాను. మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, మంచి మంచి లిరిక్ రైటర్స్ అందరికీ పాడాను. Thank you so much. Thank you, Ma. எத்தனையோ படம் பண்ணியிருக்காங்க, என்ன படம் பண்ணியிருக்காங்கன்னு ஞாபகம் இருக்குது. ராதிகாவுக்கு நிறைய பாடியிருக்கேன். எல்லாருக்கும் so many సాంగ్స్ పాడిயிருக்கேன். ஒரு రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు ఇక్కడ, ఆయన పిక్చర్స్లో చాలా పిక్చర్స్ నేను పాడాను. నేను ఇంతమంది ఆర్టిస్టులకి పిక్చర్స్లోనూ పాడాను, అందరి పిక్చర్స్లోనూ పాడాను, విక్రమ్ గారి పిక్చర్స్లో కూడా పాడాను. చాలా థ్యాంక్స్ అందరికీ, చాలా థ్యాంక్స్ అండి నన్ను పిలిచి అవార్డు ఇచ్చినందుకు. సాయిమా గారికి చాలా థ్యాంక్స్. ఇందాక నేను ఏమేం చెప్పాలనుకున్నానో సైమా గురించి అవన్నీ మన చిరంజీవి గారు మాట్లాడేశారు, కాబట్టి నాకు మాట్లాడడానికి ఏం లేదు, అన్నీ ఆయనే చెప్పేశారు. అవన్నీ నేను చెప్పాలనుకున్నాను, మీకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి, అవి నేను చెప్పాను అనుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి నన్ను చేయబట్టుకొని స్టేజ్ మీద పిలుచుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నాన్న బంగారు. బెస్ట్ ఆఫ్ లక్. Thank you very much.